తనూజ దివ్య గొడవకు సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయింది. జనాలందరూ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ప్రోమో అనిపించింది. బిగ్ బాస్ చెప్పిన విషయం ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఒక్కరిని తీసి ఎవరైతే కాకూడదు అనుకుంటున్నారో పక్కకు పెట్టమంటే ఆబ్వియస్లీ ఈ వారం కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఇమ్యూనిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరే ఎవరైనా చెప్తారు. ఇక్కడ కనుక చూసుకుంటే అందరూ తనుజ పేరు ఆబ్వియస్లీ చెప్తారు. ఇవాళ దివ్య మొదలు చెప్పడం వల్ల కోపం వచ్చింది తనుజకి. కెప్టెన్సీ అంటే ఇమ్యూనిటీ గురించి కనుక ఇక ఇద్దరు కెప్టెన్ కాని వాళ్ళు అక్కడ ఉన్నారు, భరణి గారు అండ్ రీతు ఉంది. సో వాళ్ళనా తీయరు ఎవరు జనాలు జనరల్ గా. ఇక్కడ దివ్య చెప్పిన విషయం ఏంటంటే నీకు 2 వారాల నుంచి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నేను పక్కకు పెడుతున్నా అని చెప్పింది. అది రీజనబులే, ఎందుకంటే జనరల్ గా కూడా 2-3 వారాల నుంచి కెప్టెన్సీ ఉన్న వాళ్ళని నెక్స్ట్ కెప్టెన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎవరు సెలెక్ట్ చేసుకోరు. వాళ్ళ చేతిలో ఛాయిస్ ఇచ్చింది అందుకు కదా, బిగ్ బాస్ చెప్పింది అందుకే కదా. సో ఇక్కడ తనుజ ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోతే పర్వాలేదు తను తీసినందుకు, కానీ కొన్ని రచ్చకుప్ప డైలాగులు అయితే వదిలిపెట్టింది. దివ్యాను అంటే పర్సనల్గా వెళ్ళింది, నీ బిహేవియర్ గురించి మాట్లాడింది, అండ్ బయట సరిపోక లోపలికి వచ్చి చేస్తున్నావు అన్నది. దివ్య కూడా ఒక డైలాగ్ వదిలింది, నువ్వు అందరినీ వాడుకుంటున్నావు అని. అమ్మాయి వాడింది కూడా తప్పే. ఒక టైటిల్ విన్నర్ రేస్లో ఉన్న అమ్మాయి గెలుపుని ఎంత తీసుకుంటుందో ఓటమిని కూడా అంతే తీసుకోవాలి. ఎవరైనా తండ్రికి వేలు పెట్టి చూపించినప్పుడు అంతే సాధారణంగా ఉండాలా. గేమ్ గురించి మాట్లాడినప్పుడు గేమ్ గురించి మాట్లాడాలి తప్పితే పర్సనల్ విషయాలు తీసేసి నీ బిహేవియర్ అని ఇంకేదో డైలాగ్ కొట్టింది. ఒకరు నీకు ఇష్టం లేకుండా బిహేవ్ చేస్తున్నా కూడా నీకు అర్థం కాకుండా మందు మీద వేస్తున్నావు అని భరణి గారిని ఉద్దేశించి చెప్పేసి అన్నది. ఇలాంటి మాటలు పర్సనల్ విషయాలన్నీ గేమ్లో మాట్లాడడం తప్పు. ఎందుకంటే అక్కడ దివ్య మెన్షన్ చేసింది గేమ్ గురించి, కెప్టెన్సీ ఈక్వేషన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది. తను ఏదో మాట్లాడేసింది. మాట్లాడినంత మాత్రం తనుజ అన్ని డైలాగులు కొట్టడం నాకైతే నచ్చలేదు. తనుజ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, నన్ను గట్టిగా తిట్టి పడేయచ్చు కూడా, బట్ తనుజ మాట్లాడిన విధానం అయితే నాకు నచ్చలేదు. దివ్య కూడా ఒక పొరపాటు మాట అయితే మాట్లాడింది యాజ్ పర్ ద ప్రోమో. అండ్ లైవ్లో కూడా చూశాను, లైవ్లో చూస్తే కూడా తనుజ ఇంకా చాలా మాట్లాడేసింది. చాలా ఎక్కువసేపు అయిందంట గొడవ. బట్ మనకు ప్రోమోలో కానీ ఎపిసోడ్లో కానీ అంత చూపించకపోవచ్చు. బట్ అక్కడ చాలా పెద్ద గొడవ అయింది. కట్టెలు ఉంటే కొట్టేసుకుంటానన్న రేంజ్లో అయితే గొడవ అయిందని చెప్తున్నారు. ప్రోమోలో చూసిన దాంట్లో ఎవరు తప్పనిపించిందో మీరైతే కామెంట్ చేయండి.